గొంతు తెచ్చుకుని వాగ్దానం జరిగిన అనేక కార్యకర్తల వారి కోసం ఒక ఓటు 2 ఓటు 1000 ఓటు 10,000 ఓటు కాదు 25,000 ఓటుతో ఇందిరమ్మ ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించారు. ఆనాడు అన్నారు ఇది మా ప్రజలు ఇంకా సిగ్గు లేకుండా ప్రజామంత్రికి ఎందుకు పోతున్నామని వేదిక ద్వారా వారిని అడుగుతున్నాను. గ్రామ పంచాయతీలో కూడా 60 నుంచి 70% వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించారు. మూడోసారి రేపు కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. అవి మాకు రెఫరెండము సెమీఫైనల్స్ అంటున్నారు. దాంట్లో కూడా 7 గంటలలోపు ఉండబోయి ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్న ప్రజలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు.